నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం. ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాయి. మన దేశాన్ని పరీక్షిస్తూ ఉన్నాయి. గత కొన్ని వారాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డం లాంటి భారీ విధ్వంసాన్ని మనం చూసాం. కొన్ని చోట్ల ఇళ్ళు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల పొలాలు మునిగిపోయాయి. ఎన్నో కుటుంబాలు అవస్థల పాలయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజల జీవితాలు ఎంతో ప్రమాదంలో చిక్కుకున్నాయి అక్కడక్కడ. ఈ సంఘటనలన్నీ ప్రతి భారతీయుణ్ణి ఎంతో బాధపెట్టాయి. నిజమే, ఎవరైనా తమ ప్రియమైన వారిని కోల్పోతే ఆ కుటుంబాల బాధ మనందరికీ బాధే కదా. సంక్షోభం ఎక్కడైనా రాని మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా ఇతర భద్రతా దళాలు అక్కడి ప్రజల్ని రక్షించేందుకు రేయనక పగలనక పనిచేశాయి. సైనికులు సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని కూడా తీసుకున్నారు. థర్మల్ కెమెరాలు, లైవ్ డిటెక్టర్లు, స్నిఫర్ డాగులు, డ్రోన్ నిఘా లాంటి అనేక ఆధునిక వనరుల సాయంతో సహాయ చర్యల్ని వేగవంతం చేయటానికి కృషి జరిగింది దేశవ్యాప్తంగా, అవసరం ఉన్న చోటల్లా. ఈ సమయంలో హెలికాప్టర్ ద్వారా సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. గాయపడ్డ వారిని విమానాల్లో తరలించారు. విపత్తు సమయంలో సైన్యం సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులు, పరిపాలనా యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు. సాధ్యమైనంత కృషి చేశారు. ఈ క్లిష్ట సమయంలో మానవత్వాన్ని అన్నింటికంటే ఉన్నత స్థానంలో ఉంచిన ప్రతి పౌరుడికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, వరదలు, వర్షాల విధ్వంసం మధ్య జమ్మూ కాశ్మీర్ కూడా 2 ప్రత్యేకమైన విజయాల్ని సాధించింది. చాలామంది వాటిని గమనించలేదు. కానీ మీరు ఆ విజయాల గురించి తెలుసుకున్నప్పుడు మీరెంతో సంతోషిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలోని ఒక స్టేడియంలో రికార్డు సంఖ్యలో ప్రజలు గుమికూడారు. పుల్వామా మొదటి డే నైట్ క్రికెట్ మ్యాచ్ అక్కడ జరిగింది ఆ రోజు. గతంలో అది అసాధ్యం. కానీ ఇప్పుడు నా దేశం మారుతున్నది. ఈ మ్యాచ్ రాయల్ ప్రీమియర్ లీగ్లో ఒక భాగం. దీంట్లో జమ్మూ కాశ్మీర్లోని అనేక జట్లు ఆడుతూ ఉన్నాయి. పుల్వామాలో రాత్రిపూట వేలాది మంది, ముఖ్యంగా యువత, క్రికెట్ క్రీడా స్ఫూర్తిని ఆస్వాదించింది. ఈ దృశ్యం నిజంగా చూడదగింది. మిత్రులారా, మన దృష్టిని ఆకర్షించిన రెండో కార్యక్రమం దేశంలో జరిగిన ఒక అద్భుత క్రీడ. అది మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. అది కూడా శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరిగింది. నిజంగా ఇటువంటి ఉత్సవాన్ని నిర్వహించేందుకు శ్రీనగర్ డాల్ లేక్ ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. జమ్మూ కాశ్మీర్లో జలక్రీడల్ని మరింత ప్రాచుర్యం పొందేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం నలుమూలల నుంచి 800 దాకా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. వారి భాగస్వామ్యం కూడా పురుషుల భాగస్వామ్యంతో ఏమాత్రం వెనకబడకుండా దాదాపు సమానంగా ఉండటం ఎంతో విశేషం. ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరినీ నేను అభినందిస్తున్నాను. అత్యధిక పతకాలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ జట్టుకు ప్రత్యేక అభినందనలు. హర్యానా, ఒడిషా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అక్కడి ప్రజల ఆప్యాయత, ఆతిథ్యాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను కూడా. మిత్రులారా, ఈ ఈవెంట్ అనుభవాన్ని మీకు తీసుకురావటానికి ఇందులో పాల్గొన్న 2 క్రీడాకారులతో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. వారిలో ఒకరు ఒడిషాకు చెందిన రష్మితా సాహు, మరొకరు శ్రీనగర్కు చెందిన మొహసిన్ అలీ. వాళ్ళు ఏం చెబుతారో విందాం. రష్మితాజీ నమస్తే. నమస్తే సార్. జై జగన్నాథ్. జై జగన్నాథ్ సార్. రష్మిత గారు, క్రీడా ప్రపంచంలో మీ విజయానికి ముందుగా మీకు చాలా చాలా అభినందనలు. ధన్యవాదాలు సార్. రష్మిత గారు, మా శ్రోతలు మీ గురించి, మీ క్రీడా ప్రయాణం గురించి తెలుసుకోవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను సుమా. చెప్పండి. సార్, నా పేరు రష్మితా సాహు, మాది ఒడిషా. నేను కెనోయింగ్ క్రీడాకారిణిని. నేను 2017లో క్రీడలలో చేరి కెనోయింగ్ ప్రారంభించాను సార్. జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లలో నేను పాల్గొన్నాను సార్.
నాకు 41 పతకాలు వచ్చాయి మొత్తంగా. వాటిలో 13 బంగారు పతకాలు సార్, 14 వెండి పతకాలు, 14 కాంస్య పతకాలు సార్. చాలా బాగుందమ్మా. ఈ క్రీడ మీద ఆసక్తి ఎలా పెంచుకున్నారు మీరు? అంటే మొదట మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అని. అవును, మీ కుటుంబంలో క్రీడా వాతావరణం అప్పటికే ఉందా? లేదు సార్, అసలు మా గ్రామంలోనే క్రీడల వాతావరణం లేదు. ఒకసారి నదిలో బోటింగ్ జరుగుతుంటే నేను ఈతకు వెళ్ళాను. నేను నా స్నేహితులు ఈత కొడుతున్నాం. అప్పుడే క్యానోయింగ్ కయాకింగ్ కోసం ఒక పడవ వెళ్ళింది. దాని గురించి నాకు ఏమీ తెలియదు. కాబట్టి నేను నా స్నేహితులను అడిగాను అది ఏమిటి అని. జగత్పూర్లో స్పోర్ట్స్ అకాడమీ వారి స్పోర్ట్స్ సెంటర్ ఉందని, అక్కడ క్రీడలు నిర్వహిస్తారని, తను కూడా అక్కడికి వెళ్తాడని నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది ఏమిటో నాకు తెలియదు. పిల్లలు నీటిలో దీన్ని ఎలా చేస్తారో, బోటింగ్ చేస్తారా? నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పాను. ఎలా వెళ్ళాలో నాకు కూడా చెప్పండి అని అడిగాను. అక్కడికి వెళ్ళి మాట్లాడమని అతడు నాకు చెప్పాడు సార్. అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న నేను వెళ్ళాలి అని అడిగాను. అప్పుడు నాన్న సరే అని చెప్పి నన్ను తీసుకువచ్చారు. ఆ సమయంలో ట్రయల్ లేదు. అప్పుడు కోచ్ ఫిబ్రవరిలో ట్రయల్స్ జరుగుతాయని, ఫిబ్రవరి మార్చ్లో ట్రయల్ సమయంలో రావచ్చని చెప్పారు. అప్పుడు నేను ట్రయల్ సమయంలో అక్కడికి వెళ్ళాను సార్. సరే రష్మిత, చాలా బాగుంది. కాశ్మీర్లో జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో మీ అనుభవం ఎలా ఉందో మాకు చెప్పండమ్మా. మీరు కాశ్మీర్కు మొదటిసారి వెళ్ళారా? అవును సార్, నేను మొదటిసారి కాశ్మీర్కు వెళ్ళాను. మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అక్కడ జరిగింది. నాకు అందులో 2 ఈవెంట్లు ఉన్నాయి. సింగిల్స్ 200 మీటర్లు, 500 మీటర్ల డబుల్స్. నేను రెండింటిలోనూ బంగారు పతకాలు గెలుచుకున్నాను సార్. వావ్, రెండింటిలో కూడా బంగారు పతకాలు నీకే అయితే. అవును సార్. చాలా చాలా అభినందనలమ్మా. ధన్యవాదాలు సార్. సరే రష్మిత, వాటర్ స్పోర్ట్స్ కాకుండా ఇంకా వేరే ఏం హాబీలు ఉన్నాయమ్మా నీకు? వాటర్ స్పోర్ట్స్ కాకుండా నాకు రన్నింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నేను సెలవులకు వెళ్ళినప్పుడల్లా రన్నింగ్కు వెళ్తాను సార్. నా పాత మైదానం నేను ఫుట్బాల్ ఆడటం నేర్చుకున్న ప్రదేశం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా చాలా రన్నింగ్ చేస్తాను. ఫుట్బాల్ కూడా ఆడతాను సార్ కొంచెం. అయితే క్రీడలు మీ నరాల్లోనే ఉన్నాయన్నమాట. అవును సార్, నేను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చదివేటప్పుడు నేను పాల్గొన్న అన్ని ఈవెంట్లలో మొదటి స్థానంలో ఉండేదాన్ని. నేను ఛాంపియన్గా ఉండేదాన్ని సార్. వెరీ గుడ్. రష్మిత, మీలాగే క్రీడల్లో పురోగతి సాధించాలి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీ అనుభవం నుంచి ఏం పంచుకుంటావు? సార్, చాలామంది పిల్లలకు తమ ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టడానికి అనుమతి ఉండదు. వారు బాలికలైతే అసలు ఎలా బయటకు వెళ్తారనే ప్రశ్నలు ఎదురవుతాయి. కొందరు ఆర్థిక సమస్యల కారణంగా క్రీడలను వదిలివేసుకుంటారు. ఈ ఖేలో ఇండియా పథకంలో చాలామంది పిల్లలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఎంతోమంది పిల్లలు దీనివల్ల సహాయం పొందుతున్నారు సార్. దీని కారణంగా చాలామంది పిల్లలు క్రీడల్లో ముందుకు సాగగలుగుతున్నారు. క్రీడలను వదిలివేయవద్దనే నేను అందరికీ చెప్తాను. క్రీడలతో మనం ఎంతో సాధించవచ్చు. క్రీడలు శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రీడలను ముందుకు తీసుకువెళ్లడం, భారతదేశానికి పతకాలు సాధించడం మన కర్తవ్యం సార్. రష్మితాజీ, నిజంగా చాలా నచ్చిందమ్మా నీ మాట. మరోసారి అభినందనలు. మీ నాన్నగారికి కూడా నా అభినందనలు తెలియచేయమ్మా. ఎందుకంటే చాలా కష్టాలు ఉండుంటాయి. అయినా ఒక కుమార్తె ఇలా ముందుకు సాగడానికి ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. జై జగన్నాథ్. జై జగన్నాథ్ సార్. మొహసిన్ అలీజీ, నమస్తే సార్. నమస్తే సార్. మీకు చాలా అభినందనలు. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు కూడా. చాలా ధన్యవాదాలు సార్. అవును, మీరు మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో బంగారు పతకాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి. మీరు ఎలా అనుభూతి పొందారు? సార్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదటిసారి కాశ్మీర్లో జరిగిన ఖేలో ఇండియాలో నేను బంగారు పతకం సాధించాను సార్. ఈ పండుగను మీ కుటుంబం వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు? సార్, మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నేను మాటలో చెప్పలేను సార్. అయితే మీ కుటుంబం, ఫ్రెండ్స్ అందరూ ఈ చర్చల్లో మునిగిపోయారన్నమాట ఆనందంలో. అవును, మీ స్కూల్ మేట్స్ ఏమంటున్నారు? మా స్కూల్ మేట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కాశ్మీర్లో అందరూ మీరు గోల్డ్ మెడలిస్ట్ అని అంటున్నారు నన్ను. అయితే ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ. అవును సార్. మీరు వాటర్ స్పోర్ట్స్లో ఆసక్తిని పెంచుకోవడానికి కారణం ఏంటి? దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో మాకు చెప్పరా? సార్, నా బాల్యంలో మొదటిసారిగా పడవను
డాల్ లేక్లోనే చూశాను. మా నాన్న నన్ను అడిగారు, నువ్వు కూడా నడుపుతావా అని. నాకు చాలా ఆసక్తి ఉందని చెప్పాను సార్. ఆ తర్వాత నేను పడవ నడిపే శిక్షణ కేంద్రంలో మేడంని కలిశాను. ఈ వాటర్ స్పోర్ట్స్ బిల్కీస్ మేడం ద్వారా నేను నేర్చుకున్నాను సార్. సరే మొహసిన్ గారు, దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు కదా. మొదటిసారిగా శ్రీనగర్ దాల్ లేక్లో ఇంత పెద్ద జలక్రీడల కార్యక్రమం జరిగింది. ఈ పండుగను ప్రజలు ఎలా భావించారు? సార్, మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ ఇది చాలా మంచి ప్రదేశమని, ఇక్కడ అన్నీ బాగున్నాయని, సకల సౌకర్యాలు ఉన్నాయని చెబుతున్నారు. ఖేలో ఇండియా ఎంతో బాగుంది సార్. సరే, మీరు కాశ్మీర్ రాష్ట్రమే కాకుండా బయటి రాష్ట్రాలు కూడా వెళ్ళారు ఆడడానికి? అవును సార్, నేను భోపాల్, గోవా, కేరళ, హిమాచల్ ఈ ప్రదేశాలకు కూడా ఆడేందుకు వెళ్ళాను. హో, అయితే మీరు మొత్తం భారతదేశాన్ని చూశారన్నమాట. అవును సార్. అవును, చాలామంది ఆటగాళ్ళు వచ్చారు కదా అక్కడికి. అవును సార్. మీకు కొత్త స్నేహితులు దొరికారా లేదా? సార్, నాకు చాలామంది స్నేహితులు దొరికారు. మేము ఇక్కడ దాల్ లేక్, లాల్ చౌక్లో కలిసి తిరిగాం. మేము అన్ని చోట్ల తిరిగాం సార్. పహల్గామ్కు కూడా వెళ్ళాను సార్. చూడండి, జమ్మూ కాశ్మీర్లోని క్రీడా ప్రతిభ అద్భుతంగా ఉండటం నేను చూశాను. కరెక్ట్ సార్. దేశాన్ని గర్వపడేలా చేసే సామర్థ్యం జమ్మూ కాశ్మీర్లోని మన యువతలో ఉంది. మీరు స్వయంగా కృషి చేశారు, దాన్ని నిరూపించారు కూడా. అవును సార్, ఒలింపిక్స్లో మన దేశానికి పథకం తీసుకురావడమే నా కల. బ్యూటిఫుల్. చాలా బాగుంది మేసిన్ గారు. మీ నుంచి ఇది వింటున్నప్పుడు నాకు రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. అవును సార్, ఒలింపిక్స్లో పథకం గెలవాలి, మన దేశ జాతీయ గీతం ప్లే కావాలి. అదే నా ఏకైక కల సార్. ప్రజలారా, చూస్తున్నారా, వింటున్నారా? నా దేశంలోని ఒక కార్మిక కుటుంబంలోని అబ్బాయి ఎంత అద్భుతమైన కలలు కంటున్నాడు. అంటే ఈ దేశం చాలా అభివృద్ధి చెందబోతున్నది. ఎస్ సార్, చాలా అభివృద్ధి చెందబోతోంది. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఖేలో ఇండియా నిర్వహించినందుకు భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ జమ్మూ కాశ్మీర్లో జరిపినందుకు ఇంకా ధన్యవాదాలు సార్. మొహసిన్ అలీ గారు, అందుకే మీ పాఠశాలలో మీ చుట్టుపక్కల ఇంత విజయోత్సాహం. అవును సార్. మీతో మాట్లాడడం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నా తరఫున ముఖ్యంగా మీ నాన్నగారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్మికుడుగా తన జీవితాన్ని తాను గడుపుతూ నీ జీవితాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే ఆయన గొప్పదనం. మీరు కూడా మీ నాన్న మాట ప్రకారం విశ్రాంతి తీసుకోకుండా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. ఇది ఒక ఆటగాడికి గొప్ప ప్రేరణ. మీ వెనక మీకోసం ఎంతో కష్టపడి పనిచేసిన మీ కోచ్ను కూడా నేను అభినందిస్తున్నాను. నా వైపు నుండి మీ కోచ్కు కూడా చాలా చాలా శుభాకాంక్షలు. చాలా చాలా అభినందనలు సోదరా. ధన్యవాదాలు సార్. జై హింద్, జై హింద్ సార్. రష్మితాజీ, మొహసిన్ అలీజీ, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కూడా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన దేశ ఐక్యత, దేశ అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైంది. ఇందులో ఖచ్చితంగా క్రీడలు పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, మీలాగా ఆడేవారే అభివృద్ధి చెందుతారు. మన దేశం ఇంకా ఎక్కువ టోర్నమెంట్లు ఆడాలి. ఎంత ఎక్కువ ఆడితే అంత ఎక్కువ అభివృద్ధి. మీ ఆటగాళ్లకు, మీ మిత్రులకు అందరికీ నా శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశవాసులారా, మీరు యూపీఎస్సీ గురించి విని ఉంటారు. ఈ సంస్థ దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ పరీక్షను కూడా నిర్వహిస్తుంది. సివిల్ సర్వీసెస్లో టాపర్ల స్ఫూర్తిదాయకమైన మాటల్ని మనమందరం చాలాసార్లు విన్నాం. ఈ అభ్యర్థులు ఎంతో కృషితో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టు విడవక చదువుకొని ఈ సర్వీసెస్లో స్థానాన్ని సాధిస్తారు. అయితే మిత్రులారా, యూపీఎస్సీ పరీక్ష గురించి ఇంకో నిజం కూడా ఉంది. చాలామంది సమర్థులైన వేలాది మంది అభ్యర్థులు ఉంటారు. వారి కృషి కూడా మరెవరికంటే తక్కువేం కాదు. కానీ స్వల్ప తేడాతో ఆ తుది జాబితాను చేరుకోలేకపోతున్నారు. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలకు కొత్తగా సిద్ధం కావాలి. దీనికి వారికి సమయం కావాలి, డబ్బు కావాలి. అందుకే అలాంటి ఆశావహ విద్యార్థుల కోసం ఒక డిజిటల్ వేదిక రూపకల్పన చేయడం జరిగింది. దాని పేరే
ప్రతిభా సేతు. ప్రతిభా సేతులో వివిధ యూపీఎస్సీ పరీక్షల అన్ని దశల్లో ఉత్తీర్ణులై తుది మెరిట్ జాబితాలో స్థానం పొందలేని అభ్యర్థుల డేటా ఉంటుంది. ఈ పోర్టల్లో 10,000 మందికి పైగా ఆశావహులైన యువత డేటా బ్యాంక్ ఉంటుంది. కొందరు మళ్ళీ సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యారు, కొందరు ఇంజనీరింగ్ సర్వీసులోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు, కొందరేమో వైద్య సేవల్లో ప్రతి దశలో ఉత్తీర్ణులై ఫైనల్లో ఆగిపోయారు. అలాంటి అభ్యర్థులందరి సమాచారం కూడా ఇప్పుడు ఈ పోర్టల్ అంటే ప్రతిభా సేతులో అందుబాటులో ఉంది సిద్ధంగా. ప్రైవేట్ కంపెనీలు ఈ ఆశావహ విద్యార్థుల సమాచారాన్ని ఈ పోర్టల్ నుండి తీసుకొని వారికి ఉపాధి కల్పించవచ్చు. మిత్రులారా, ఈ ప్రయత్నంలో ఫలితాలు సాధించడం కూడా ఆరంభమైంది. ఈ పోర్టల్ సహాయంతో వందలాది మంది అభ్యర్థులు తక్షణమే కొత్త ఉద్యోగాలు సాధిస్తున్నారు కూడా. స్వల్ప తేడాతో సివిల్ సర్వీసెస్ మిస్ అయిన యువత ఇప్పుడు ఒక కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నది. భారతదేశంలో దాగి ఉన్న అవకాశాల్ని యావత్తు ప్రపంచమూ చూస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తిదాయకమైన అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈ రోజుల్లో పాడ్కాస్ట్లు చాలా ఫ్యాషన్గా మారాయి. మీ అందరికీ తెలుసది. వేరువేరు వ్యక్తులు వేరువేరు అంశాల మీద పాడ్కాస్ట్లు చూస్తున్నారు, చేస్తున్నారు, వింటున్నారు. ఇటీవల నేను కూడా కొన్ని పాడ్కాస్టుల్లో పాల్గొన్నాను. అలాంటి పాడ్కాస్టుల్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పాడ్కాస్టర్స్లో లెక్స్ ఫ్రిడ్మ్యాన్ ఒకరు. ఆ పాడ్కాస్ట్లో చాలా విషయాలు చర్చకొచ్చాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు దాన్ని విన్నారు. పాడ్కాస్ట్లో చర్చ జరుగుతున్నప్పుడు నేను సంభాషణలో ఒక అంశాన్ని లేవనెత్తాను. ఒక జర్మన్ క్రీడాకారుడు ఆ పాడ్కాస్ట్ విన్నాడు. అతని దృష్టి నేను దానిలో ప్రస్తావించిన దానిపై కేంద్రీకృతమైంది. అతను ఆ అంశంతో ఎంతగా కనెక్ట్ అయ్యాడంటే అతను మొదట దానిపై పరిశోధన చేశాడు. ఆ తర్వాత జర్మనీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు. ఆ అంశానికి సంబంధించి భారతదేశంతో అనుసంధానం కావాలి అని నేను అనుకుంటున్నాను అని వాళ్లకు లేఖ రాశాడు. ఒక జర్మన్ క్రీడాకారుడికి స్ఫూర్తినిచ్చిన ఆ పాడ్కాస్ట్లో మోదీజీ ఏం మాట్లాడుంటారా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. పాడ్కాస్ట్లో మధ్యప్రదేశ్లోని షాడోల్ గ్రామంలో ఫుట్బాల్ క్రేజ్ గురించి నేను ప్రస్తావించాను. వాస్తవానికి 2 ఏళ్ల క్రితం నేను షాడోల్ వెళ్ళాను. అక్కడి ఫుట్బాల్ క్రీడాకారుల్ని కలిశాను కూడా. పాడ్కాస్ట్ సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ షాడోల్ ప్లేయర్స్ గురించి నేను ప్రస్తావించాను. జర్మన్ ఫుట్బాల్ క్రీడాకారుడు కోచ్ డైట్మార్ బీర్స్ డోర్ఫర్ కూడా పాడ్కాస్ట్లో ఇదే విషయాన్ని శ్రద్ధగా విన్నాడు. షాడోల్ యువ ఫుట్బాల్ ఆటగాళ్ల జీవిత ప్రయాణం గురించి వినగానే ఆయన ఎంతో స్ఫూర్తి పొందాడు. నిజంగా మన షాడోల్ క్రీడాకారులు ఫుట్బాల్ ద్వారా ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది, ఏ దేశంలోనూ ఎవరో ప్రేరణ పొందుతారు అని ఊహించుండరు, ఊహించలేదు కూడా. ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులు ఇతర దేశాల దృష్టిని తప్పకుండా ఆకర్షిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఈ జర్మన్ కోచ్ షాడోల్లోని కొంతమంది క్రీడాకారులకు జర్మనీలోని ఒక అకాడమీలో శిక్షణ ఇవ్వటానికి ముందుకొచ్చాడు. దీని తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ కోచ్ను సంప్రదించింది. త్వరలో ఈ మధ్యప్రదేశ్లోని షాడోల్ అనే ఒక గ్రామం నుంచి మా యువ స్నేహితులు కొందరు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కోసం జర్మనీ దేశానికి వెళ్తారు. భారతదేశంలో ఫుట్బాల్కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుంది. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫుట్బాల్ ప్రేమికులు సమయం దొరికినప్పుడల్లా షాడోల్ను సందర్శించాలి. అక్కడ జరుగుతున్న క్రీడా విప్లవాన్ని స్వయంగా చూడాలి, దగ్గరగా చూడాలి అని నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, సూరత్లో నివసించే జితేంద్ర సింగ్ రాథోడ్ గురించి మీకు తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు. మీ హృదయం గర్వంతో నిండిపోతుంది తప్పకుండా. జితేంద్ర సింగ్ రాథోడ్ ఒక సెక్యూరిటీ గార్డ్. అతను తీసుకున్న అద్భుతమైన చొరవ
ప్రతి దేశభక్తుడికి ఒక తిరుగులేని ప్రేరణ. గత కొన్నేళ్లుగా భారతమాత రక్షణలో తమ ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికులందరి గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు మన జితేంద్ర సింగ్ రాథోడ్ గారు. చెప్పాను కదా, ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటి వరకు అమరులైన వేలాది మంది ధైర్యవంతులైన సైనికుల గురించి ఆయన వద్ద సమాచారం ఉంది. అమరవీరుల ఛాయాచిత్రాలు వేలాదిగా ఉన్నాయి ఆయన దగ్గర. ఈ పవిత్ర ప్రయత్నానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఒక అమరవీరుడి తండ్రి మాటలు ఆయన హృదయాన్ని తాకాయి. నా కొడుకు పోతేనేం, యావత్ దేశం సురక్షితంగా ఉంటుంది కాదా అని ఆ అమరవీరుడి తండ్రి అతనితో అన్నాడు. ఈ ఒక్క మాట జితేంద్ర సింగ్ హృదయాన్ని దేశభక్తి పట్ల అద్భుతమైన మక్కువతో నింపేసింది. నేడాయన అనేక మంది అమరవీరుల కుటుంబాలతో సన్నిహితంగా ఉన్నారు. దాదాపు 2,500 మంది అమరవీరుల తల్లిదండ్రుల పాదధూళిని కూడా ఆయన సేకరించారు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న నిండైన ప్రేమకు, అనుబంధానికి ఇదొక సజీవ ఉదాహరణ. జితేంద్ర గారి జీవితం మనకు నిజమైన దేశభక్తి పాఠం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో ఇళ్ల పైకప్పులపై, పెద్ద పెద్ద భవనాలపై, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాలు తరచుగా ప్రకాశిస్తున్నట్టు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ సౌర ఫలకాల ప్రాధాన్యత ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. దాన్ని ఎంతో విశాల దృక్పథంతో స్వీకరిస్తున్నారు కూడా. మన దేశం సూర్య భగవానుడి ఆశీస్సులు నిండుగా పొందింది. కాబట్టి సూర్యుడు ఇస్తున్న శక్తిని మనం పూర్తిగా ఎందుకు వాడుకోకూడదు? మిత్రులారా, సౌరశక్తి కారణంగా రైతుల జీవితాలు కూడా మారుతూ ఉన్నాయి. పొలాలు, వ్యవసాయం, రైతులు మారలేదు. కానీ ఇప్పుడు కష్టానికి ఫలాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కారణం సోలార్ పంపులు, సోలార్ రైస్ మిల్లులు. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వందలాది సోలార్ రైస్ మిల్లులు వచ్చాయి. సోలార్ రైస్ మిల్లులు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి ముఖాల్లో ప్రకాశాన్ని కూడా పెంచుతూ ఉన్నాయి. మిత్రులారా, బీహార్కు చెందిన దేవికి గారు సోలార్ పంపుతో గ్రామం స్వరూపాన్ని మార్చేశారు. ముజఫర్పూర్లోని రతన్పురా గ్రామంలో నివసించే దేవకి గారిని ఇప్పుడు ప్రజలందరూ ప్రేమగా సోలార్ దీదీ అని పిలుస్తున్నారు. దేవకి గారికి జీవితం ఒక పవిత్రమైన, పెద్దదైన బాధ్యత. దేవకి గారి జీవితం అంత సాఫీగా సాగలేదు. చిన్న వయసులోనే వివాహమైంది. చిన్న పొలం, 4 పిల్లలు, అంటే పెద్ద కుటుంబ బాధ్యత. భవిష్యత్తు గురించి అంత స్పష్టమైన భరోసా ఏం లేదు. కానీ ఆమె స్ఫూర్తికి ఎప్పుడూ విఘాతం కలగలేదు. ఒక స్వయం సహాయ బృందంలో చేరారు. అక్కడ సోలార్ పంపు గురించిన సమాచారం పొందారు. సోలార్ పంపు కోసం ప్రయత్నాలు ఆరంభించారు. అందులో విజయం సాధించారు. ఆ తర్వాత సోలార్ దీదీ సోలార్ పంపు గ్రామం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేసింది. గతంలో కొన్ని ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందించే అవకాశం ఉన్న చోట ఇప్పుడు 40 ఎకరాలకు పైగా భూమికి సోలార్ దీదీ గారి సోలార్ పంపు నుంచి సాగునీళ్ళు అందుతూ ఉన్నాయి. గ్రామంలోని ఇతర రైతులు కూడా సోలార్ దీదీ ప్రచారంలో చేరారు. వారి పంటలు పచ్చగా మారడం ఆరంభించాయి. సహజంగానే ఆదాయం పెరగటం కూడా ఆరంభమైంది. మిత్రులారా, గతంలో దేవకి గారి జీవితం 4 గోడలకే పరిమితమై ఉండేది. కానీ నేడు పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో తన పని తాను చేస్తున్నారు. సోలార్ దీదీగా మారారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకో ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, ఆ ప్రాంతపు రైతుల నుంచి చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు ఆమెను ఊరు మొత్తం ఎంతో గౌరవంగా చూస్తున్నారు. వారి కృషి వల్ల, దూరదృష్టి వల్ల ఒకటి రుజువైంది. ఏమిటంటే, సౌరశక్తి కేవలం విద్యుత్ వనరు మాత్రమే కాదు, ప్రతి గ్రామానికి ఒక కొత్త వెలుగు, ఒక కొత్త శక్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెప్టెంబర్ 15వ తేదీ భారతదేశ గొప్ప ఇంజనీర్
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. ఆ రోజును మనం ఇంజనీర్ల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం. ఇంజనీర్లు కేవలం యంత్రాల్ని తయారు చేయటం మాత్రమే కాదు, వారి కలలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే కర్మయోగులు. భారతదేశంలోని ప్రతి ఇంజనీర్ను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, విశ్వకర్మను పూజించే పవిత్ర సందర్భం కూడా సెప్టెంబర్లోనే ఉంది. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి. ఆ రోజును మనం విశ్వకర్మ సోదరులకు అంకితం చేశాం. వారు సంప్రదాయపు చేతి పనులు, నైపుణ్యాలు, తమ జ్ఞానాన్ని, తమ విజ్ఞానాన్ని, ప్రతిభను ఒక తరం నుంచి మరో తరానికి నిరంతరం అందించటం జరుగుతూనే ఉంది. మన వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, ఇలా ఎందరో ఎల్లప్పుడూ భారతదేశ శ్రేయస్సు కోసం పునాదిగా ఉన్నారు. మన ఈ విశ్వకర్మ సోదరులకు సహాయం చేసేందుకే ప్రభుత్వం ప్రారంభించింది ఒక కొత్త యోజన, విశ్వకర్మ యోజన. మిత్రులారా, ఇప్పుడు నేను మీకోసం ఒక ఆడియో రికార్డింగ్ వినిపించాలి అనుకుంటున్నాను. तो ये जो मानपत्र में आपने लिखा है ये स्टेटों के बारे में मैंने రాష్ట్రాల కోసం నేను చేసిన పని కానీ, మన ప్రభుత్వం హైదరాబాద్ కోసం చేసిన పని కానీ సానుకూలంగానే చేశాం. హైదరాబాద్ విషయంలో మనం ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నామో మీకు తెలుసు. सब स्टेटों ఏ ఒక్క సంస్థానం కోసమూ తప్పుడు నిర్ణయం తీసుకోబోమని అన్ని రాష్ట్రాలకు, సంస్థానాలకు హామీ ఇచ్చాం. అందరికీ న్యాయం ఒకే విధంగా ఉంటుంది. अलग फैसला అందరికీ జరిగేది వారికి కూడా జరుగుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో వారి కోసం అప్పటి వరకు ఒక ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. समझौता किया. మిత్రులారా, ఇది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వరం. హైదరాబాద్ సంఘటనలకు సంబంధించి వారి గొంతులో ఉన్న బాధను మీరు గ్రహించుండొచ్చు. వచ్చే నెల అంటే సెప్టెంబర్లో మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న వారందరి ధైర్యాన్ని మనం గుర్తు చేసుకునే నెల ఇది. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ వేరే పరిస్థితిలో ఉంది అని మీ అందరికీ తెలుసు. నిజాం, రజాకార్ల దురాగతాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలం అది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు, వందే మాతరం అని చెప్పినందుకు కూడా ప్రజల్ని చంపేశారు. మహిళలు, పేదల్ని ఎంతగానో హింసించారు. ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ సమస్య చాలా పెద్దదిగా మారుతుంది అని హెచ్చరించారు. చివరికి సర్దార్ పటేల్ ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభించమని ప్రభుత్వాన్ని ఒప్పించారు. రికార్డు సమయంలో మన దళాలు హైదరాబాదును నిజాం నియంతృత్వం నుంచి విముక్తి చేశాయి. భారతదేశంలో భాగంగా కలిపేశాయి. యావత్ దేశం ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకుందప్పుడు. నా ప్రియమైన దేశవాసులారా, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయ సంస్కృతి ప్రభావాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఈ ప్రభావం ప్రపంచంలోని పెద్ద నగరాలకే పరిమితం కాదు, చిన్న పట్టణాల్లో కూడా కనిపిస్తుంది. ఇటలీలోని ఒక చిన్న పట్టణమైన క్యాంప్ రోతోందో అనే చోట ఇలాంటిదే కనిపించింది. మహర్షి వాల్మీకి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. స్థానిక మేయర్తో సహా ఆ ప్రాంతంలోని ఎంతోమంది ముఖ్యమైన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపు రోతోందోలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. మహర్షి వాల్మీకి సందేశాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి. మిత్రులారా, ఈ నెల ఆరంభంలో కెనడాలోని మిస్సెసాగాలో 51 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉంది. శ్రీరాముని గొప్ప విగ్రహం, వీడియోలు సోషల్ మీడియాలో చాలా షేర్ అయ్యాయి కూడా. మిత్రులారా, రామాయణం, భారతీయ సంస్కృతుల పట్ల ఈ ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంటున్నది. రష్యాలో వ్లాడివోస్టాక్ అనే ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -20
అంటే -20 నుంచి -30 °C వరకు పడిపోయే ప్రదేశంగా చాలామందికి తెలుసు ఈ వ్లాడివోస్టోక్ అనే రష్యా ప్రదేశం. ఈ నెలలో వ్లాడివోస్టాక్లో ఒక ప్రత్యేక ప్రదర్శన జరిగింది. రామాయణంలోని వివిధ ఇతివృత్తాల మీద రష్యన్ పిల్లలు వేసిన చిత్రాల్ని అందులో ప్రదర్శించారు. ఇక్కడ పోటీ కూడా జరిగింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి మీద రోజు రోజుకు అవగాహన పెరుగుతూ ఉండటం, అది మనందరం చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఈసారి మన్ కీ బాత్లో ఇప్పటికీ ఇంతే. ఈ సమయంలో దేశం మొత్తం ఉత్సాహంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటోంది. రాబోయే రోజుల్లో అనేక పండుగల ఆనందం ఉంటుంది. ఈ పండుగల సమయంలో మీరు స్వదేశీ ప్రాముఖ్యతను ఎప్పటికీ మర్చిపోకూడదు. భారతదేశంలో తయారు చేసిన బహుమతులు ఇవ్వాలి, భారతదేశంలో నేసిన బట్టలు వేయాలి, స్వదేశీ వస్తువులతో మాత్రమే అలంకరణ చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలి. దీపాలు భారతదేశంలో తయారు చేసిన పదార్థాలతో చేయాలి. ఇంకా ఇలాగే జీవితంలోని ప్రతి అవసరంలో ప్రతి వస్తువు స్వదేశీగా ఉండాలి. ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. అవును, ఇది స్వదేశీ అని మరింత గర్వంగా చెప్పండి. ఇది స్వదేశీ అని మరింత గట్టిగా చెప్పండి. ఈ స్వదేశీ భావనతోనే మనం ముందుకు సాగాలి. ఒకే నినాదం వోకల్ ఫర్ లోకల్, ఒకే మార్గం ఆత్మనిర్భర్ భారత్. మనందరిది ఒకే లక్ష్యం వికసిత్ భారత్. మిత్రులారా, ఈ ఆనందాల మధ్య మీరందరూ పరిశుభ్రతపై దృష్టి సారించటం మర్చిపోవద్దు సుమా. ఎందుకంటే పరిశుభ్రత ఉన్నచోటే పండుగల ఆనందం కూడా పెరుగుతుంది. మిత్రులారా, మన్ కీ బాత్ కోసం ఇలా పెద్ద సంఖ్యలో మీ సందేశాల్ని నాకు పంపుతూ ఉండండి. మీ ప్రతి సూచన ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యం. మీ అభిప్రాయాల్ని నాకు పంపుతూ ఉండండి. ఈసారి మనం కలిసినప్పుడు మరిన్ని కొత్త అంశాల్ని మనం చర్చించుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.